చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడిగినారండి మెట్రోకి దగ్గరలో మనకి ఫ్లాట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయండి. అలాంటి వారికి ఇది మంచి సూటబుల్ ప్రాపర్టీ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే బస్ స్టాప్ నుంచి చూసుకున్నట్టయితే 70 మీటర్స్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈ రోజు మీ ముందుకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో మెట్రోకి జస్ట్ మనకి 100 మీటర్ డిస్టెన్స్ లోనే 2 BHK ఫ్లాట్ అన్న సేల్ కి రావడం జరిగిందండి. ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఇంకా కూడా మీ ముందు తీసుకొస్తాను. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అని మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్కి వెళ్ళే ముందు వీడియో చివరి వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తున్నానండి. అష్టలక్ష్మి టెంపుల్ కమ్మాన్ ఉంది చూడండి, దానికి ఆపోజిట్లో వెళ్ళే మనకి అనుటెక్స్ కనబడుతుంది. అనుటెక్స్ గల్లీలోనే మనకి ఈ ఫ్లాట్ అనేది ఉంటుందండి. జస్ట్ మనకి మెయిన్ రోడ్ నుంచి 50 మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. అలాగే బస్ స్టాప్ నుంచి చూసుకున్నట్టయితే 70 మీటర్స్ ఉంటుంది. అలాగే మనకి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఈ ఫ్లాట్కి మీరు ఎగ్జాక్ట్ లొకేషన్కి రావాలన్నా కూడా మీకు కామెంట్ సెక్షన్లో లొకేషన్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రైస్ యొక్క డీటెయిల్స్ నేను మీకు ముందుగానే రివీల్ చేసేస్తున్నానండి. 56 lakhs చెప్తున్నారండి. అది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. స్లైట్లీగా నెగోషియబుల్ చేస్తారండి. అర్జెంట్ సేల్ వచ్చింది కాబట్టి ఫ్లాట్ అయితే మనకి అతి తక్కువ ధరలో రావడం జరుగుతుంది. అతి తక్కువ ధర అని ఎందుకన్నానంటే అండి, ఇక్కడ మనకి యూడిఎస్ చూసుకున్నట్టయితే 40 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. పర్ స్క్వేర్ యార్డ్ కూడా ఇక్కడ ల్యాండ్ చూసుకున్నట్టయితే 1,50,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. అంటే ఓవరాల్గా మనకి 60 lakhs వరకు మనకి ల్యాండ్ మీన్నే అప్రిషియేషన్ అన్నది కూడా వస్తుంది. కాబట్టి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అని కూడా అనుకోవచ్చు అండి. మంచిగా కన్స్ట్రక్షన్ అన్నది కూడా చేయడం జరిగింది. టోటల్ కూడా రెడ్ బ్రిక్ తోట కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఫ్లాట్ అండి. ఫ్లాట్ ముందున్నటువంటి రోడ్ వచ్చేసి మనకి 30 feet ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి ఓవరాల్గా మనకి 12 ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. G+4లో కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే మీరు పర్సనల్ కూడా మీ ఫ్యామిలీ తోటని విజిట్ చేసి చూడండి. చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడిగినారండి మెట్రోకి దగ్గరలో మనకి ఫ్లాట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయండి. అలాంటి వారికి ఇది మంచి సూటబుల్ ప్రాపర్టీ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామో అది వచ్చేసి మనకి వెస్ట్ ఫేజింగ్లో ఉంటుంది. ఇప్పుడు మన ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. అలాగే కన్స్ట్రక్షన్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్తానండి. 100% మనకి రివర్స్ శాండ్ తోటని రెడ్ బ్రిక్ తోట కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి. 12 years ఓల్డ్ ఫ్లాట్ అండి. ఇది చూసుకోవచ్చు, మనకి మెట్రో కూడా పోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. ఈ ఫ్లాట్ వచ్చేసండి మనకి G+4లో అనుకున్నాం కదండి. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చేసి మనకి 2nd floorలో ఉంటుంది. అలాగే ఇప్పుడు కార్డర్ స్పేస్ కూడా చూసుకుందాం. మనకి 7 feet వరకు రావడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పడమర వాయువులో ఉన్నటువంటి సింహద్వారంలోకి వచ్చామండి. చూసుకోవచ్చు, మనకి సోఫా సెట్ ఇదంతా వేసుకున్నా కూడా మనకి వాకింగ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి ఓవరాల్గా డైమెన్షన్ కూడా చూసుకున్నట్టయితే ఇది 10x6 ఉంటుందండి. మనకి ఇలా 12x7 ఉంటుంది. మంచి స్పేషియస్గా ఉందండి ఫ్లాట్ మాత్రం చూసుకున్నట్టయితే. టోటల్గా మనకి 8 seater సోఫా సెట్ వేసుకున్నా కూడా మనకి ఈ విధంగా వాకింగ్ స్పేస్ అయితే ఉంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్, ఇటువైపు చూసుకోవచ్చు మనకి షోకేజ్ రావడం జరిగింది. అలాగే వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే ఉత్తర వాయువులో మనకి వెంటిలేషన్ పరంగా విండో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్ హాల్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకుందాం పదండి. డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు, మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. కంఫర్టబుల్గా అయితే మనకి 4 seater అయితే ఈజీ వచ్చేస్తుంది. దీని యొక్క డైమెన్షన్ చూసుకున్నట్టయితే అండి మనకి 10x10 ఉంటుందండి. ఈ విధంగా ఇలా 9.3 ఉంటుంది. అలాగే ఇది మొత్తం చూసుకున్నట్టయితే మనకి వైట్ మార్బుల్ అనేది వేయడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే ఫ్రిడ్జ్ పాయింట్, అలాగే ఇటువైపు క్రాకరీ యూనిట్, అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే పూజా గది అనేది కూడా కేటాయించిందండి. అలాగే ఇప్పుడు మనం బాల్కనీ ఏరియా కూడా చూసుకోవచ్చు. ఈ డోర్ అయితే మనకి తూర్పు వైపు ఉంటుందండి. మనకి వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కూడా చూసుకోవచ్చు అండి. మనకి చాలా స్పేషియస్గా ఉంది. కింద మొత్తం కూడా మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే వేశారండి. చూసుకోవచ్చు అండి. మనకి మెట్రో కూడా ఇక్కడ నుంచి కనబడుతుంది. జస్ట్ మనకు ఒక 100 మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ చూసుకున్నట్టయితే 2 నిమిషాలలో వెళ్ళిపోవచ్చు. బస్ స్టాండ్ కూడా మనకు పక్కకే ఉంటుందండి. మనకి రైట్ దిగగానే రైట్ సైడ్ బస్ స్టాప్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందాం పదండి. కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి 863 SFT అయినప్పటికీ ఫ్లాట్ వచ్చేసి అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. పర్సనల్ కూడా మీరు ఒక్కసారి విజిట్ చేసి చూడండి. అలాగే కిచెన్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే ఇలా మనకి 7 feet ఉంటుందండి. ఇలా చూసుకున్నట్టయితే మనకి 10x7 ఉంటుంది. మంచి డైమెన్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. కంఫర్టబుల్గానే అయితే ఒక 3 members అయితే ఈజీగా వర్క్ చేసుకునే వీలు ఉందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 12 years ఓల్డ్ అయినప్పటికీ మనకి కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నట్టయితే 100% మంచి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అయితే వాడడం జరిగిందండి. చూసుకోవచ్చు, ఎక్కడ కూడా క్రాక్ అనేది లేదండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేయండి, ఎందుకంటే మనకి లైటింగ్ అని ఇదంతా కూడా వీడియోలో జస్టిఫై అయితే అవ్వదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్గా కిచెన్ కూడా చూసుకుందాం. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి L షేప్లో ఉంటుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ది సెల్స్ అనేది రావడం జరిగిందండి. అలాగే సజ్జ కూడా చూసుకోవచ్చు. దక్షిణాగ్నేయంలో వెంటిలేషన్ పరంగా విండో, అలాగే పైన కూడా మనకి లో రూఫ్ అనేది కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి.
ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. డైమెన్షన్ చూసుకున్నట్టయితే మనకి ఇలా చూసుకున్నట్టయితే 10x6, ఇట్లా చూసుకున్నట్టయితే మనకి 13.3 ఉంటుందండి. ఇక్కడ మనకి డబుల్ కాట్ మంచం వేసుకున్నా కూడా మనకి వాకింగ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు అండి, చాలా రావడం జరిగింది. అలాగే ఇటువైపు కూడా చూసుకోవచ్చు. ఇదంతా వార్డ్రోబ్స్, ఇదంతా కూడా మీ యొక్క చాయిస్ తోట చేసుకున్నట్టయితే ఫ్లాట్ వచ్చేసి ఇంకా అందంగా ఉంటుందండి. 12 years అని మీరు మాత్రం అనుకోకండి, ఒక్కసారి విజిట్ చేసి చూడండి. కన్స్ట్రక్షన్ పరంగా కానీ ఇదంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే అండి ఇందులో మీకు కావాలనుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ కూడా చేసుకోవచ్చు అండి. మనకి స్లాబ్ హైట్ కూడా ఎక్కువ రావడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే నైరుతిలో బ్యూరో పాయింట్, అలాగే వెంటిలేషన్ పరంగా విండో, పైన సజ్జ కూడా రావడం జరిగింది. ఇదంతా కూడా చూసుకోవచ్చు అండి. మనకి డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇదంతా కూడా మనం పెట్టుకున్నా కూడా మంచి స్పేషియస్గా ఉంది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుందండి. ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకున్న ముందు ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగిందండి. అది కూడా వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చామండి. దీని యొక్క డైమెన్షన్ కూడా చూసుకున్నట్టయితే మనకి 11x10 ఉంటుందండి. ఈ విధంగా మనకి 10 ఉంటుంది. ఇలా చూసుకున్నట్టయితే 11 ఉంటుంది. ఈ డైమెన్షన్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నానండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఏంటంటే మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం స్పేషియస్గా అనిపించకుండొచ్చు, కానీ మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 100% వాస్తు ప్రకారంగా అని చెప్పాను కదండి. చూసుకోవచ్చు మనకి తూర్పు ఈశాన్యంలో వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఉత్తర ఈశాన్యంలో వెంటిలేషన్ పరంగా విండో అనేది కూడా రావడం జరిగింది. ఇందులో అయితే అండి మనకి చూసుకోవచ్చు ఇక్కడ దివాన్ కార్డ్ వేసుకున్నా కూడా మనకి ఈ విధంగా వాకింగ్ స్పేస్ అయితే ఉంది. అలాగే ఇటు చూసుకున్నట్టయితే బీరో కానీ ఇదంతా కూడా పెట్టుకున్నారండి. ఇందులో కావాలనుకున్నట్టయితే మీరు డబుల్ కాట్ మంచం వేసుకున్నా కూడా మనకి వాకింగ్ స్పేస్ కూడా చాలా ఉంటుందండి. అలాగే అండి సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కూడా ఇందులో మనకి వాచ్మ్యాన్ రూమ్ తో పాటు 24x7 కూడా మనకి పవర్ బ్యాకప్ తో పాటు సీసీ కెమెరా సర్వేలెన్సెస్ అనేది కూడా ఉందండి. మీ యొక్క చాయిస్ తోటని మీరు కావాలనుకున్నట్టయితే ఫ్లాట్ వచ్చేసి మాడిఫికేషన్ చేసుకున్నట్టయితే ఇంకా చాలా బాగా డిజైన్ అన్నది కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తక్కువ ధరలో వస్తుంది కాబట్టి ఒక్కసారి విజిట్ చేసి చూడండి. మళ్ళీ ఒకసారి కూడా ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్తానండి. మనకి యూడిఎస్ వచ్చేసి 40 square yards రావడం జరిగిందండి. ల్యాండ్ ఓనర్ షేరింగ్ కాబట్టి మనకి 40 యూడిఎస్ అయితే వచ్చింది. అలాగే మనకి ప్రైస్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 56 lakhs చెప్తున్నారండి. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఇక్కడ మనకి 1,50,000 ఉందండి. ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకి యూడిఎస్ వచ్చేసి 60 lakhs వరకు మనకి యూడిఎస్ మీద వచ్చేస్తుంది. మనకి ఫ్లాట్ వచ్చేసి 56 lakhs చెప్తున్నారండి. అది కూడా ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అలాగే స్లైట్లీ నెగోషియబుల్ అయితే చేస్తారండి, ఎందుకంటే ఇది ఒక అర్జెంట్ సేల్ ఉంది కాబట్టి స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంది. మనకి కార్ పార్కింగ్ కానీ, లిఫ్ట్ ప్రొవిజన్ కానీ, అలాగే మనకి పవర్ బ్యాకప్ కానీ ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ అయ్యి మనకి 56 lakhs చెప్తున్నారండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగానైతే ఒకసారి విజిట్ చేయండి. అలాగే డిస్ప్లేలో ఉన్నటువంటి ఓనర్ నెంబర్కి కాల్ చేయండి. ఓనర్కి కాల్ చేసినట్టయితే ఫ్లాట్ యొక్క మిగతా వివరాలు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా మీకు కామెంట్ సెక్షన్లో పిన్ లొకేషన్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు కావాలనుకున్నట్టయితే అప్ టు మీ ప్రొఫైల్ని బట్టి 70 to 80% వరకు బ్యాంక్ లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. మీరు ఒక 12 to 15 lakhs వరకు మీరు కట్టుకోగలిగితే మిగతా బ్యాంక్ లోన్ అన్నది కూడా ఫెసిలిటీ అయితే మనకి అవైలబుల్ ఉందండి. మీ ప్రొఫైల్ బాగుంది అనుకోండి, అప్ టు 85 to 90% వరకు కూడా లోన్ అనేది కూడా వస్తుంది. అలాగే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చూసినట్టయితే ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా బెస్ట్ ప్రాపర్టీ అని కూడా అనుకోవచ్చండి. ఎందుకంటే అండి మనకి యూడిఎస్ ఎక్కువ వచ్చింది, మనకి ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంది, అలాగే మనకి ఫ్లాట్ వచ్చేసి తక్కువ ధరలో రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ రెంటల్ పరంగా చూసుకున్నట్టయితే అప్ టు 15 to 18,000 వరకు అయితే ప్రజెంట్ ఇప్పుడు మనకి ఫ్లాట్ ఏ స్టేజ్లో ఉందో ఆ విధంగా చూసుకున్నట్టయితే 15 to 18,000 వరకు మనకి రెంటల్ వాల్యూ అన్నది కూడా రావడం జరుగుతుంది. అలాగే అండి మీరు వచ్చే ముందు ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ ల్యాండ్ ఎంత ఉందో తెలుసుకోండి. అప్పుడు మీకు యాక్చువల్గా మీరు ఈ ప్రైస్ పెట్టొచ్చా లేదా అనేది మీకే తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసినట్టయితే మీ వంతు సహకారాన్ని కూడా మన ఛానల్కి అందించిన వారు అవుతారు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.